లేకుండా పోతున్నాయి. బాధితులు మౌనంగా ఉండటమే వరుసగా తప్పులు జరగటానికి ప్రధాన కారణం. హలో అయ్యా, 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 వినిపిస్తోందా? మేడం, ఎస్ఐ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే. మ్యామ్, కార్ తరవుగా చెక్ చేశాం. ఆల్కహాల్ ట్రేసెస్ ఏమీ లేవు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్. మ్యామ్, యాక్సిడెంట్ అయిన ఫోర్స్ వల్ల సీట్ బెల్ట్ కట్ అయింది. అందుకే ఎయిర్ బ్యాగ్స్ వర్క్ అవ్వలేదు. ఇట్స్ ఎ రేర్ ఈవెంట్. బట్ అంతకంటే చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. వాట్? క్యాల్ట్రా ఆర్టిఫిషియల్గా కార్ని పంచర్ చేసే మెటీరియల్ ఇది. ఓకే మ్యామ్, రిపోర్ట్ రెడీ చేస్తాం. ఒకవేళ కారులో ఆల్కహాల్ ట్రేసెస్ దొరకపోతే దెన్ ఎవరైనా ఫోర్స్ఫుల్లీ బాడీలో ఆల్కహాల్ ఇన్ఫ్యూజ్ చేస్తుంటారు. మీరు చెప్పిందంతా కరెక్టే. ఎరుపు రంగు కారులో వచ్చిన ఒక వ్యక్తి మిస్సింగ్ అని విరుదునగర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది. ఆ మిస్సింగ్ పర్సన్ ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? ఎత్తనే. ఎవరా మీరు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? చెప్తారా లేదా?
నా సహనాన్ని పరీక్షించుకు. నా ఓర్పు నశించింది. నేను పోగొట్టుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు. నేను చంపటం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేసినా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. నువ్వే నన్ను చంపే. పోయితే చావరా. చెప్తాను, నేను చెప్తాను. మార్చురీలో నేను కాంట్రాక్ట్ వర్కర్గా ఈ పని చేస్తున్నాను. నాకు వచ్చే జీతం కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. అందువల్ల ప్రతిరోజు మా ఇంట్లో గొడవలు జరిగేవి. కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని పోషించడం చేతకాని ఎదవకి పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? ఫు! ఎవరే చేతకనోడు? ఎవరు చేతకనోడు? ఏడ్చి కొట్టానంటే మొహం పగిలిపోద్ది. తీసుకున్న అప్పు తీర్చలేదు కాబట్టి ఆ ఊళ్ళో నాకు మళ్ళీ అప్పు పుట్టలేదు. ఉన్నట్టుండి ఒకరోజు నా అకౌంట్లో ₹1,00,000 డబ్బు పడినట్టు నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఎవరు పంపారో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా నేను అప్పుడు అనుకోలేదు. నాకు కావాల్సింది డబ్బు, డబ్బు మాత్రమే. నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాను. డబ్బు రాగానే నా చుట్టూ అంతా మారిపోయింది. ఎవరో పొరపాటు నాకు పంపారనుకున్నా, కానీ ఆ మరుసటి నెలే మళ్ళీ నా అకౌంట్లో ₹1,00,000 పడ్డాయి. అలా ఎన్నిసార్లు నీ అకౌంట్కి డబ్బు వచ్చిందిరా? 3 సార్లు వచ్చింది. నా అకౌంట్లో డబ్బు పడిన ప్రతిసారి సంతోషంతో పాటు భయము పెరిగింది. నేను డబ్బుని ఎవరికంటా పడకుండా దాచడం మొదలుపెట్టాను. సడన్గా ఒకరోజు ఒక ప్రైవేట్ నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది. ఏమన్నారు? హలో, దొరబాబు, నేనే. మీరెవరు? నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. అందుకే నీ అకౌంట్కి 3 సార్లు డబ్బు పంపించాను. నీకిష్టం లేకపోతే ఆ డబ్బు నువ్వు తిరిగి చేయొచ్చు. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఇక్కడే ఈ క్షణమే నిర్ణయించుకో. డబ్బు కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు చెప్పింది చేశాను. దీని వెనక ఎవరున్నారో నాకు తెలీదు. నీ అకౌంట్ నంబర్ ఎంత? ఏ తాత, నీకోసం ఇద్దరు వచ్చినారు. ఎవర్రా నా కోసం ఎత్తుకుంటూ వచ్చిందే? వచ్చి చూడురా. ప్రభుత్వం ఇచ్చే దుడ్డు కావాలంటే బ్యాంకులో ఖాతా ఉండాలని చెప్పారయ్యా. ఆ పని మీద నేను ఒక్కసారి బ్యాంకుకు పోయి వేలిముద్ర వేసినాను. అంతకు మించి నాకు ఏ వివరాలు తెలియదు స్వామి. అది బ్యాంకులో మీ పేరు మీద ఖాతా తెరిచిన తర్వాత డబ్బు వేయటానికో తీయడానికో ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా? అట్లాంటి విషయాలు ఏమి నాకు తెలియదు స్వామి. చేతిలో దుడ్డు ఉంటేనే కదా వేయడానికి తీయడానికే. నేను కూలికి మేకలు కాసుకునేవాడిని. నా కాడ దుడ్డు ఆడి ఉంటుంది. ఏంటమ్మా ఇలా అంటున్నాడు? ఈయన అకౌంట్లో నుంచి డబ్బు వెళ్ళింది, అడిగితే తెలియదంటాడేంటి? మిమ్మల్ని బ్యాంక్కి తీసుకువెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయించింది ఎవరు? అది ఒక అబ్బి మా ఊరికి తరచూ వచ్చిపోతుంటాడు. ప్రభుత్వ బీమా ఇప్పించేది, రేషన్ అట్ట ఇప్పించేది, వృద్ధాప్య పింఛన్ ఇప్పించేది, ఇట్లాంటి సహాయాలు మా ఊరోళ్ళకి చేస్తుంటాడు. నన్ను బ్యాంకుకి తీసుకోబోయింది కూడా ఆయనే. అది మీకు మాత్రమే బ్యాంకులో ఖాతా తెరిపించాడా లేక చాలా మందికి ఇలా చేశాడా? చెప్పాను కదా ఆయన అందరికి సాయం చేస్తాడని. చాలా మంచోడు, బంగారం లాంటోడు. పేదోళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాయం చేస్తాడు. చాలా మంచి వ్యక్తిలా ఉన్నారే. మేము ఆయన్ని కలవచ్చా? ఎందుకు పెద్దమ్మా దిగులు పడతావో? మీ అందరినీ బ్యాంకుకి తీసుకుపోయి అకౌంట్ ఓపెన్ చేయించి అన్ని పనులు చేసి పెడతాను. మీరు దీని గురించి మర్చిపోయి ఎప్పట్లాగా మీ పనులు చేసుకోండి. అందుకు దుడ్డు ఏమన్నా ఇవ్వాలనా సార్? ఏంది పెద్ద అయినా ఇట్ట అడిగినారు? మీ ఇంట్లో మీకు అన్నదమ్ములు సాయం చేస్తే కమిషన్ ఇస్తారా లేదంటే దుడ్డు ఇస్తారా? ఇయ్యరు కదా. నేను ఈడకొచ్చింది మీ అందరికీ సేవ చేయడానికే. ఈడో సంతకం ఎట్టండి.
చెయ్యి ఎట్టా వణుకుతుందో చూడండి. నమస్కారం బాబు.